దైవ గ్రంథంలో ఉన్న ఒక మాటను మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము, దేవుడు మన కుటుంబములో ఉన్న మన పిల్లలను ఉద్దేశించి మనము చెప్పలేని మాట, మనము గద్దించలేనటువంటి మాట, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రవేశించినప్పుడు తమ తల్లిదండ్రుల ఎడల ఎంత ఉన్నతంగా, ఎంత క్రమశిక్షణగా బ్రతికి ఆయన ఈ లోకం విడిచి వెళ్ళారో, ఆ కుటుంబ నేపథ్యాన్ని గురించి ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటను, తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగునట్లు వారికి కోపం పుట్టింపవద్దు. అంటే నీకున్నటువంటి బాధల బట్టో, నీకున్నటువంటి ఆలోచన బట్టో, నీకున్నటువంటి పరిస్థితులను బట్టో నీ పిల్లలకు కోపముతో రేపబడే, కోపము పుట్టించే మాటల వలన వాళ్ళు మీకు కాకుండా మీకు దూరమయ్యే పరిస్థితులను మనముగా ఒకవేళ పిల్లలకు కలుగు చేస్తే దాని ద్వారా మన కుటుంబము విచ్ఛిన్నమై మీ పిల్లలను కోపమును పుట్టించొద్దు అని ఈ మాటల యొక్క వ్యత్యాసాన్ని జాగ్రత్తగా మీరు మీ పిల్లలు ఒక్క దగ్గరుండి పిల్లల ఎడల మీరు ఎడల పిల్లలు ఎలా ప్రవర్తించాలో ఆ లేత హృదయాలకు అర్థమయ్యే విధంగా చెబుతూ సంతోషకరమైన జీవితాలు మీరు కృప పొందుతారని ప్రభువైన క్రీస్తు పేరట మీ కుటుంబంలో సమృద్ధిగా ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్.